అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు తగ్గింపుతో తీవ్ర ప్రతికూల పరిణామాలు అంటూ సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేల్ను తగ్గించడం, వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి వసూలు చేయటం శిక్షాత్మక చర్యలకు సమానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి చర్యలతో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని అభిప్రాయపడింది. ఓ విశ్రాంత ఉద్యోగి వేతన స్కేల్ను తగ్గిస్తూ 2009 అక్టోబర్లో బీహార్ సర్కారు ఉత్తర్వు జారీ చేసింది. అప్పటిదాకా ఆయనకు అధికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అందులో ఆదేశించింది. ఆ ఉద్యోగికి పొరపాటున అధిక స్కేలు దక్కినట్లు తెలిపింది. ఇక సంబంధిత ఉత్తర్వులను పాట్నా హైకోర్టు 2012లో సమర్థించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై జస్టిస్ సందీప్ మొహతా, జస్టిస్ ఆర్ మహదేవుల ధర్మాసనం విచారణ నిర్వహించింది. 2009 నాటి బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులను గురువారం కొట్టివేసింది. ఆ ఉత్తర్వు జారీ అయ్యే నాటికి ఉద్యోగి పదవీ విరమణ పొందారని గుర్తు చేసింది. అంతటి సుదీర్ఘ కాల వ్యవధి తర్వాత ఆయన నుంచి డబ్బు తిరిగి వసూలు చేయడం సరికాదని పేర్కొంది.